Welcome students, welcome to Manapati videos. May 10th shift 1 MSET పేపర్ అనాలిసిస్ బయటకు వచ్చింది. సో ఇదంతా కూడా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ని మనం తీసుకొని దాని ప్రకారం ఏది ఈజీ ఏది మోడరేట్ అండ్ డిఫికల్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇనిషియల్గా స్టూడెంట్ రియాక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి అంటే ఓవరాల్గా పేపర్ మోడరేట్ టు టఫ్ అని చెప్పన్నారు. బట్ ఓవరాల్గా 9తో కంపేర్ చేస్తే మాత్రం ఈజీ అని చెప్పి అది చెప్పడం జరిగింది. అండ్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ మాత్రం మోడరేట్ నుంచి టఫ్ మధ్యలో ఉంది, కెమిస్ట్రీ మాత్రం మోడరేట్గా ఉంది. సో ఇది మనకు స్టూడెంట్ దగ్గర నుంచి వచ్చిన అనాలిసిస్. అలాగే out of all sections, chemistry was the easiest and doable. Physics and chemistry were moderate to tough and had time consuming questions. అంటే వీళ్ళకి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు న్యూమరికల్ బేస్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్కువగా దానిపైన వర్క్ చేసే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా వీళ్ళకి టైం కన్స్యూమింగ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. బట్ కెమిస్ట్రీ మాత్రం చాలా ఈజీగా వచ్చింది ఈరోజు పేపర్ అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ కమింగ్ టు టాపిక్స్, ఏ టాపిక్స్ కవర్ చేశారు అంటే మ్యాథమెటిక్స్, బైనోమియల్ థీరం, ఈక్వేషన్ ఆఫ్ లైన్స్, కాంప్లెక్స్ నంబర్స్, ప్లేన్స్, వెక్టార్స్. సో ఇవి ఐడెంటిఫై చేశారు. ఇట్ డజంట్ మీన్ దట్ వేరే టాపిక్స్ రాలేదని కాదు, ఈ మెయిన్ టాపిక్స్ ఇది స్టూడెంట్స్ ఐడెంటిఫై చేసి మనకు చెప్పడం జరిగింది. సో దాన్ని మనం ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. కమింగ్ టు ఫిజిక్స్, కైనెటిక్ ఎనర్జీ, లాస్ ఆఫ్ మోషన్, సర్క్యులర్ మోషన్స్, ఈక్విలిబ్రియం అండ్ ఎలాస్టిక్ మాడ్యులై. దీంతోపాటు సెకండ్ ఇయర్ ఫిజిక్స్ పైన ఈసారి ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. ఫిజిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ యాక్చువల్గా ఈరోజు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారము జేఈ కాంపిటెంట్ ఎంత అయితే ఉందో ఆ లెవెల్లో క్వశ్చన్స్ కూడా ఇచ్చారు అని చెప్పి చెప్పడం జరిగింది స్టూడెంట్స్. అండ్ కమింగ్ బ్యాక్ టు ఓవరాల్గా అయితే మాత్రం ఫిజిక్స్ మోడరేట్ టు డిఫికల్ట్ ఉంది, కెమిస్ట్రీ మాత్రం ఈజీ టు మోడరేట్ ఉంది, అండ్ మ్యాథమెటిక్స్ మోడరేట్ టు డిఫికల్ట్ ఉంది. అండ్ రిలేటెడ్ టు మన కెమిస్ట్రీ అయితే మాత్రం మొత్తం బ్యాలెన్స్డ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఈక్వల్ సిలబస్ కవరేజ్ అంటే అన్ని టాపిక్స్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి ఈక్వల్గా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. తర్వాత కమింగ్ టు కెమిస్ట్రీ ఎక్కువగా షుగర్స్ ఇన్ బయోమాలిక్యూల్స్ అని, అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం షుగర్స్ ఇన్ బయోమాలిక్యూల్స్ ఇవి మాత్రం చెప్పడం జరిగింది. బట్ అన్ని టాపిక్స్ కవర్ చేశారు. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్కి ఈక్వల్గా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది కెమిస్ట్రీ వరకు. ఫిజిక్స్ మాత్రం సెకండ్ ఇయర్ పైన ఎక్కువగా ఫోకస్ చేశారని చెప్పడం జరిగింది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. దీనికి సంబంధించిన మీకు ర్యాంక్ అనాలిసిస్ అంటే ఈరోజు మీరు ఎగ్జామ్ రాసుంటే ఎగ్జామ్ ప్రకారం మీకు వచ్చిన మార్క్స్ ఎన్నైతే మీరు కరెక్ట్ పెట్టారో వాటి ప్రకారం ర్యాంక్ ప్రిడిక్టర్ అండ్ ర్యాంక్ ఎస్టిమేటర్ అనేది మనం ఆల్రెడీ రిలీజ్ చేసాము. నెక్స్ట్ మన ఇదే వీడియోలో నెక్స్ట్ ప్రీవియస్ వీడియో చెక్ చేయండి మన సైట్లో, మన ఛానల్లోనే. సో ఆటోమేటిక్గా మీకు దాని లింక్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశాను. దాని ద్వారా మీకు ర్యాంక్ ఎంత వస్తుంది అనేది కూడా మీరు అనలైజ్ ఈజీగా చేసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.